రాష్ట్రంలో ప్రభుత్వ ఆసుపత్రులకు జనం క్యూ కడుతున్నారు. సర్కార్ ఆసుపత్రుల్లోనూ అన్ని రకాల సేవలు అందుతుండటంతో ప్రైవేట్కు బదులుగా గవర్నమెంట్కి వస్తున్నారు. ఈ క్రమంలో ప్రజల నమ్మకాన్ని మరింతగా పెంచుకునేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. సర్కార్ దవాఖానాలను కార్పొరేట్లకు ఇవ్వడంతో పాటు పేషెంట్లకు ఆసుపత్రులపై నమ్మకాన్ని పెంచేలా బ్రాండింగ్ చేయబోతున్నారు. ప్రయోగాత్మకంగా గాంధీ ఆసుపత్రిలో బ్రాండింగ్ చేపట్టనున్నారు. సమాచార వ్యవస్థను మెరుగుపరచడం, మౌలిక సదుపాయాలు కల్పించడం వంటి వాటిపై దృష్టి పెట్టబోతున్నారు. దీనిపై గాంధీ హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ వాణితో కలిసి మరింత సమాచారాన్ని శ్రీశైలం అందిస్తారు. రాష్ట్రంలో ప్రభుత్వ ఆసుపత్రులకు బ్రాండింగ్ కల్పించాలని ప్రభుత్వం ఆలోచిస్తుంది. ప్రైవేట్తో సమానంగా అంటే కార్పొరేట్ హాస్పిటల్కి ధీటుగా కేవలం సేవలనే కాదు ఆసుపత్రుల రూపురేఖలు కూడా మార్చాలని చూస్తుంది. ఇందులో భాగంగానే గాంధీ హాస్పిటల్ని మొదటి ప్రయారిటీ కింద తీసుకుంది. గాంధీ నుంచే బ్రాండింగ్ అనేది ప్రభుత్వం మొదలు పెట్టబోతుంది. ఇప్పటికే దీనికి సంబంధించి కొన్ని ప్లాన్స్ కూడా తయారు చేసినట్టు తెలుస్తుంది. ప్రజెంట్ మనం గాంధీ సూపరింటెండెంట్ డాక్టర్ వాణి గారు ఉన్నారు. ఆమెను అడిగి దీనికి సంబంధించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. మేడం, బ్రాండింగ్ అనేది మనం ఇప్పటివరకు గవర్నమెంట్లో ఎక్కడ చూడలేదు. ఫస్ట్ టైం బ్రాండింగ్ అనేది స్టార్ట్ చేస్తున్నాం. బ్రాండింగ్ అనేది దేనికోసం ఉపయోగపడుతుంది, ఎట్లా దాన్ని ప్లాన్ చేస్తున్నారు? మన తెలంగాణ గవర్నమెంట్, మన ఆనరబుల్ సీఎం గారు, మా మినిస్టర్ గారు అండ్ మా సెక్రటరీ గారు గాంధీ హాస్పిటల్ మీద స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఎందుకంటే దిస్ గాంధీ హాస్పిటల్ హ్యాస్ అన్ ఐడెంటిటీ. ఒకటి, దిస్ ఇస్ వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ హాస్పిటల్స్. నెక్స్ట్ థింగ్ ఇస్, ఈ గాంధీ దవాఖానా అన్నది మన ప్రతి ఇంట్లో ఏమన్నా అయితే గాంధీ దవాఖానా తీసుకుపోవాలా, మేజర్ ఇష్యూస్, మాస్ నంబర్స్ వచ్చినా కూడా గాంధీ దవాఖానలో అడ్మిట్ చేసినాం అన్న టాపిక్ మనకి వస్తుంది. సో ఈ గాంధీ హాస్పిటల్ని ఒక మోడల్ హాస్పిటల్గా తయారు చేసి మిగతా జనరల్ హాస్పిటల్స్ కూడా దీన్ని ఫాలో చేసి, ఇదంతా ఎందుకు అంటే మనము ఇది పేదల దవాఖానా. దీనికి మన పేదలకి ఇక్కడికి వచ్చినాక అబ్బా గాంధీ దవాఖానలో రష్ ఉంటుంది, క్యూలో నిలబడాలి, ఎంతసేపు పోతాము, మనకు పోతే ఎవరు చూడరు, లేకపోతే పైకి వెళ్ళమంటారు, కిందకి వెళ్ళమంటారు. అట్లాంటి బ్రాండింగ్ అంటే ఇట్ ఈస్ నాట్ ఇంటీరియర్స్ చేయడము లేకపోతే కలర్స్ వేయడం కాదు. పార్ట్ ఆఫ్ ఇట్ ఈస్ మన పేషెంట్ ఒక ట్రస్ట్, హాస్పిటల్ ఒక ఐడెంటిటీని పెంచడానికి మినిస్టర్ గారు మెయిన్ ఐడియా ఏంటంటే, గాంధీ హాస్పిటల్కి చాలా ఫుట్ఫాల్స్ ఉన్నాయి. ఓపీ వన్ ఆఫ్ ద హైయెస్ట్ ఇన్ ద స్టేట్, 2500 ఓపీ దాకా ఉంటుంది, మండే ఇంకా ఎక్కువ ఉంటుంది. సో ఇలాంటి హాస్పిటల్కి మనం ఎలాగా పేషెంట్స్ ట్రస్ట్ గెయిన్ చేసి గాంధీ దవాఖానకే పోవాలా అని కార్పొరేట్ హాస్పిటల్స్ ధీటుగా ఇంకా పర్ఫామ్ ఎలా చేయాలన్న దాని మీద ఈ బ్రాండింగ్ అన్నది స్టార్ట్ అయిందండి. సో దీనికి మనకి స్టార్టింగ్ నుంచి యాక్సెసిబిలిటీ, ఇప్పుడు పేషెంట్ రాగానే మనము వీల్ చైర్స్ ప్రొవైడ్ చేయడము, అక్కడ కొంతమంది ఇప్పుడు నేను ఇటు వెళ్ళాలి అంటే కొంతమంది పిఆర్ఓస్ లాగా ప్రొవైడ్ చేయడము, సరే విజ్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి లేకపోతే కొంచెం సిక్ ఉన్న వాళ్ళకి ఇమీడియట్గా మనం వాళ్ళని తీసుకోవడము. అండ్ రిజిస్ట్రేషన్ దగ్గరికి వచ్చే వరకు లైన్స్ కనపడుతున్నాయి. మనం ఈ హాస్పిటల్ కట్టింది ఒక 23-25 ఇయర్స్ బ్యాక్. అప్పుడున్న ఓపీకి ఇప్పుడున్న ఓపీకి అసలు సంబంధమే లేదు. సో అవే 4 కౌంటర్స్ తోటి మనం ఇంకా నడిపించలేం. ఫార్మసీ కౌంటర్స్, ఓపీ నుంచి వచ్చినాక పేషెంట్స్ వాళ్ళు చూపించుకున్నాక మళ్ళీ వచ్చి ఇంకో క్యూలో ఫార్మసీలో నిలబడాల్సి వస్తుంది. సో అక్కడ కూడా మాకు లాబీ అన్నది కొంచెము అటు ఇటుగా మూవ్మెంట్ లేకుండా, స్పేస్ లేకుండా, సో ఆ కంజెషన్ లాగుంది. అండ్ ఇంకోటి, వాళ్ళకి ఎటు వెళ్ళాలి తెలీదు. మెయిన్ ఫుట్ఫాల్స్ ఉన్నది మెడికల్ ఓపీ, సర్జికల్ ఓపీ, ఆర్థో ఓపీ. దీంట్లో మెడికల్ ఓపీ ఫస్ట్ ఫ్లోర్లో ఉంది. సో ఇట్లా ఎక్కువ పేషెంట్స్ వచ్చేది ఫీవర్స్ తోటి. అలాంటి ఓపీస్ని పాతకాలంలో మెడికల్ ఓపీ ఫస్ట్ ఫ్లోర్లో ఉంది. సో అలా ఫుట్ఫాల్స్ ఉన్న డిపార్ట్మెంట్స్ని కిందికి తీసుకొచ్చి పేషెంట్స్ ఇప్పుడు మెడికల్ ఓపీకి వెళ్ళాలి అంటే ఎలా వెళ్ళాలి అంటే వాళ్ళకి ఒక కలర్ ఐడెంటిటీ. ఎందుకంటే మనము ఈ బ్రాండింగ్ యాజ్ అ పార్ట్ సైన్ బోర్డ్స్ పెడతాము, ప్లస్ నేమ్స్ రాస్తాము, ఈ రూమ్ నెంబర్కి వెళ్ళండి అంటాం. కానీ లే పర్సన్ కూడా ఆ రూమ్కి ఇట్లా వెళ్ళిపోవాలి అంటే ఏదన్నా పాత్వే మనము ఐదర్ ఫ్లోర్ మీద కలర్ లైట్స్, కలర్ లైన్స్ పెట్టడము, లేదంటే మోస్ట్లీ కలర్ లైట్స్ పెట్టి ఇప్పుడు ఈ కలర్ పట్టుకుని వెళ్ళిపోమ్మా, నువ్వు మెడికల్ ఓపీకి వెళ్ళిపోతావు, లేదా థియేటర్కి వెళ్తావు, లేకపోతే గైనిక్ వార్డ్కి వెళ్తావు అన్న కాన్సెప్ట్. ఫైనల్ ఏంటంటే పేషెంట్కి గాంధీ హాస్పిటల్కి వస్తే మంచిగా చూపించుకున్నాము, మంచిగా చూసినారు, మాకు మందులు అన్నీ అందినాయి అన్న సాటిస్ఫాక్షన్ తోటి వాళ్ళు బయటికి వెళ్ళి వర్డ్ ఆఫ్ మౌత్ వాళ్ళు స్ప్రెడ్ చేసి గాంధీ దవాఖానకి పోతే బాగా చూస్తారు, సర్కార్ మాకు అన్నీ ఇస్తుంది అన్న ఆ పేషెంట్ సాటిస్ఫాక్షన్, వాళ్ళ ఈజ్ ఆఫ్ కమింగ్ టు ద హాస్పిటల్ అండ్
గోయింగ్ బ్యాక్ సాటిస్ఫైడ్ ఈజ్ ద మెయిన్ కాన్సెప్ట్ ఆఫ్ దిస్ బ్రాండింగ్ అండి. దానికి కొంచెం మనము లాబీ, ఇంటీరియర్స్ కార్పొరేట్ స్టైల్లో చేయాలి అంటే చేయగలము. లాబీ కొంచెం బాగా పెంచి వాళ్ళకి చైర్స్ అవన్నీ వేసి రిసెప్షన్ లాగా పెట్టి, మే ఐ హెల్ప్ యూ డెస్క్ కౌంటర్స్ ఇంకా పెంచుకుని, అండ్ వాళ్ళ అదర్ ఎమ్యూనిటీస్ లైక్ వాటర్ కానీ టాయిలెట్స్ కానీ కొంచెం సైన్ బోర్డ్స్ పెట్టి కన్వీనియన్స్ పెంచడానికండి బ్రాండింగ్ అన్నది. గవర్నమెంట్ హాస్పిటల్ బ్రాండింగ్ అంటే ఇది ఫస్ట్ టైం వచ్చిన టాపిక్ మన స్టేట్లో. సో గాంధీ హాస్పిటల్ మిగతా హాస్పిటల్స్కి ఒక మోడల్ హాస్పిటల్గా చేయాలన్నది మన గవర్నమెంట్, ఎస్పెషలీ మా హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళ ఆలోచన. దానికి ఏమన్నా ప్లాన్ అనేది తయారు చేశారంటే, ఒకవేళ తయారైతే ఎప్పటి నుంచి దాన్ని ఇంప్లిమెంట్ చేసే ఛాన్స్ ఉంటుంది? ప్లాన్ అన్నది మనము ఆర్కిటెక్ట్కి ఇచ్చామండి. అన్ని హాస్పిటల్స్ అవుట్సోర్సింగ్ థర్డ్ పార్టీ ద్వారా ఆర్కిటెక్ట్స్కి ఇచ్చాము. వాళ్ళు వర్క్ స్టార్ట్ చేశారు. గాంధీ హాస్పిటల్ ఇట్స్ టూ బిగ్, ఎన్ని బ్లాక్స్ ఉన్నాయి. సో మనకి ఫస్ట్ అవుట్ పేషెంట్ బ్లాక్ ఎక్కడైతే మనకి ఎక్కువ ఫుట్ ఫాల్స్ ఉన్నాయో అవుట్ పేషెంట్ బ్లాక్ స్టార్ట్ చేశారు. మనకు ఒక ప్రెజెంటేషన్ ఇచ్చారు ఆర్కిటెక్ట్స్. సో మన మినిస్టర్ గారు, సెక్రటరీ మేడం గారు 2-3 రివ్యూ మీటింగ్స్ తీసుకున్నారు, ప్రెజెంటేషన్స్ చూశారు. కానీ సార్ ఉద్దేశం ఏమంటే మనము ఫిజికల్గా అక్కడ ఉండి చూడాలి అని చెప్పి ఒక డేట్ ఒకటి కుదరలేదు సార్కి. వస్తారు త్వరలోనే గాంధీకి వచ్చి. అతను చెప్పిన ప్లాన్ ప్రకారం మనకి కావాల్సిన రిక్వైర్మెంట్ చెప్పి కొన్ని చేంజెస్ చేసి ఫైనల్ది చేస్తారండి. అదండి, గవర్నమెంట్ సైడ్ నుంచి గాంధీ హాస్పిటల్కి బ్రాండింగ్ అని అంటే ఒక పేషెంట్స్కి ఒక నమ్మకం వచ్చే విధంగా దీన్ని తయారు చేయబోతున్నారు. అది జరిగితే కనుక గాంధీ హాస్పిటల్ మీద పేషెంట్లకు ఉండేటువంటి ఒక వ్యూ అనేది మారిపోతుంది. ఇక్కడికి వస్తే ఎట్లాంటి రోగమైనా నయమైపోతుందని ఇప్పటికే ఉంది. కాకపోతే ఉన్నటువంటి వాళ్ళ నమ్మకం కూడా ఇంకా చూరగొంటూ రాబోయే రోజుల్లో వాళ్ళ అవసరాలకు తగ్గట్టుగా ఈ గాంధీ హాస్పిటల్ను మార్చడమే లక్ష్యంగా బ్రాండింగ్ అనేది చేయబోతున్నామని చెప్పి సూపరింటెండెంట్ డాక్టర్ వాణి గారు చెప్తున్నారు. కెమెరామెన్ మధుతో శ్రీశైలం, V6 న్యూస్, హైదరాబాద్.